At the outset, let me convey my regards and congratulations to Sri Malladi Krishna Rao and for having organized this grand function which has become an iconic program of Yanam. I'm very happy to see a large crowd of citizens of Yanam gathered here today. I thought it is my duty that I should speak few words in Telugu. Andarangi Namaskara. Puducherry tourism, వ్యవసాయం మరియు రైతు సంక్షేమ శాఖ వారు నిర్వహిస్తున్నటువంటి 21వ యానం పీపుల్స్ కల్చరల్ ఫెస్టివల్ మరియు 23వ ఫలపుష్ప ప్రదర్శన వేడుకలలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. నూతన సంవత్సరం ప్రారంభంలో ఈ గొప్ప సాంస్కృతిక కార్యక్రమంలో భాగం కావడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. పవిత్రమైన గోదావరి నది బంగాళాఖాతంలో కలిసే ఈ అందమైన యానం ప్రాంత జలంధరిని ఈ సందర్భంలో అభినందిస్తున్నాను. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సంకల్పం మరియు పట్టుదల మన భారతదేశం అందడ మరియు ముఖ్యంగా పుదుచ్చేరిని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి బెస్ట్ పుదుచ్చేరిగా తీర్చిదిద్దాలని సంకల్పించారు. ఈ కార్యక్రమానికి మన దేశంలోని వివిధ ప్రాంతాల నుండి కళాకారులు పాల్గొనడంతో పాటు వివిధ రకాల పుష్పాలను సేకరించడమైనది. ఇది మన దేశం యొక్క సాంస్కృతిక మరియు భిన్నత్వంలో ఏకత్వం అనే మన రాజ్యాంగ సూత్రాన్ని సూచిస్తుంది. ఈ వేడుకలకు వివిధ ప్రాంతాల నుండి సందర్శకుల రాక పండుగ వాతావరణాన్ని సృష్టించింది. దీనితో పాటు సంక్రాంతి వేడుకలను ముందాగానే వచ్చినట్లు చేసింది. ఈ ఉత్సవంలో భాగమైన ప్రతి ఒక్కరికి అభినందనలు. రాబోయే సంవత్సరాల్లో ఈ వేడుక మరింత గొప్పగా నిర్వహిస్తారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు. As I said earlier, if there are any mistakes, please forgive me. In fact, I always considered Telugu as one of the sweetest languages of the world. In 1965, I was studying in the school in Chennai.